బాగున్నారు. ఈవేళ నేను టమాటాలండి ఇవి మనం ఇలా ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఆ సంవత్సరం వరకు ఏమీ అవ్వదండి. మనం చక్కగా ఇలా రెడ్డిష్ వచ్చిన తర్వాత మనం చేసుకోవాలండి. నేనైతే కొనేసి ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఇవి ముందుగా 4 కేజీల పళ్ళండి. ఇవి మనం చక్కగా కడిగేసుకోవాలండి. కడుక్కొని ఒక బట్ట మీదకి మనం వేసుకోవాలి. ఇలా 4 పళ్ళు వేసుకొని బాగా పానేసి కడిగేసుకోవాలండి. ఈ చెయ్య డస్ట్ బాగా ఉంటుంది కదా పళ్ళుకి, అది మనం బాగా కడిగేసుకొని మనము క్లీన్ చేసేసి బట్ట మీద వేసి కొంచెం ఎగిరిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. ఇప్పుడు మొత్తం పళ్ళు కడిగేసుకుందాము. చూసారా, చక్కగా కడిగేసాను నేను పళ్ళు మొత్తం. ఇవి మనం గుడ్డలో ఆరబెట్టుకోవాలండి. కొద్దిగా తడి ఎగిరాలండి, కొద్దిగా కాదు బాగా తడి ఎగిరిపోవాలండి. ఏమాత్రం తడి ఉన్నా నిల్వ పచ్చడి కదండి, పాడైపోతుంది. మనం ఇలా కొద్దిగా తడి ఎగిరబెట్టుకొని ఒక 10 నిమిషాలు తడి ఎగిరబెట్టుకున్న తర్వాత మనం వీటిని కట్ చేసుకుందామండి. చూసారా, చక్కగా తడి 10 నిమిషాలు అయిపోయింది కదా, తడి ఎగిరిపోయి ఉంటుంది. ఏమాత్రం ఉండినా సరే పాడైపోతుందండి ఊరగాయ. మనం ఇలాగ చక్కగా తీసుకొని చక్కగా తుడిచేసుకోవాలండి. ఏమాత్రం ఇంకా ఉన్నా సరే ఇలా పండు మనం తుడుచుకున్నామంటే చక్కగా తడంతా పోతుందండి. చూసారా, మొత్తం టమాటాలన్నీ నేను కడిగేసి చక్కగా తుడిచేసుకున్నాను. ఇంత కూడా తడి లేకుండా ఎంత చక్కగా తుడుచుకున్నామో చూడండి. ఇలాగ తుడుచుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి ఒక బౌల్లోకి. అంటే మనం ఎందులో పెట్టుకుంటామంటే అందులోనే కట్ చేసుకుంటే బెటరు. అంటే జ్యూస్ పడిపోకుండా వేస్ట్ కాకుండా అవుతుంది మనకి. ఒక టమాటా ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. సెంటర్కి కమ్మ ఉంటుంది కదా, ఇది తీసేసుకోవాలండి. ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి వేగంగా మగ్గుతుందండి. ఎండలో వేయడానికి కూడా మనకు కరెక్ట్గా సజ్జుగా వస్తుంది అది. చూసారా, ఇలాగ 4 పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఒక బౌల్లోన ఆ జ్యూస్ అనేది వేస్ట్ కాకుండా మనకి వస్తుంది. చూసారా, ఇలా అన్నీ పెద్ద పీసెస్గా ఇలా పెద్ద పీసెస్గా మనం కట్ చేసుకోవాలండి. ఒక టమాటా ఒక 4 పీసెస్ లేదంటే 6 పీసెస్లో మనం కట్ చేసుకోవాలి. ఇది ఇలా చేయి మీద కట్ చేయాలని లేదండి, కట్టర్ మీదైనా మీరు కట్ చేసుకోవచ్చు. నాకు చేయి మీద సదుపాయం అని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కూడా మనం కట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇలా 4 పీసెస్గా మనం కట్ చేసుకుంటే మనకి చక్కగా బాగా వస్తాయండి. ఇది చూడండి, మొత్తం ముక్కలు కట్ చేసేసాను నేను. అన్నీ పెద్ద ముక్కలుగా ఎలా కట్ చేశాను, మొత్తం పళ్ళు కట్ చేశాను. ఇందులోకి ఇప్పుడు మనం పసుపండి, కొంచెం పసుపండి, 1 స్పూన్ నిండుగా నేను వేస్తున్నానండి పసుపు. మరి కొంచెం లైట్గా పసుపు. 4 కేజీల పళ్ళు కదండి, అమ్మమ్మలు నానమ్మలు కాలములు లాంటి సోలలు కొల అండి. నాకు మా అమ్మమ్మ గారు నేర్పిందండి. ఇది మనకి 6 సోళ్ళు ఉప్పు అండి. ఇలా ఉప్పు వేసేసి మొత్తం ఉన్న ఇది గుచ్చెత్తుకోవాలండి. ఇవన్నీ మొత్తం ఉన్న ఇలాగ బేషన్ తోటి మనం ముక్కలు కదా కలవ కదా, ఇలా మొత్తం ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి మెల్లగా కొంచెం కలుపుకుంటే మనకి కలిసిపోతుందండి చక్కగా. మొదట ఫుల్గా కలిసినట్టుగా అవ్వదు, తిప్పుతుండి ఇలా మనం కలిపేసుకోవాలండి. మనకి ఇప్పుడు ఇది కలిసిపోయింది కదండి. ఇలా కలిసిన తర్వాత ఈరోజు కట్ చేసాం కదా, ఈవేళ రేపు విడిచిపెట్టేసి ఎల్లుండి మనం ఇవి ముక్క జ్యూసు వచ్చేస్తుందండి. మనం రోజుకు ఒక 2 or 3 టైమ్స్ ఇలా కలిపేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత రేపు ఇవాళ వదిలేసి ఎల్లుండి తెల్లవారి మనము ముక్కలన్నీ పిండేసి వేరే పళ్ళెంలో వేసి ఎండేసుకుందామండి. చక్కగా కుత్తెక్కించాం కదండి. ఇది మనం ఒక ప్లేట్ మూత పెట్టేసి ఉంచుకుందాం. మనం రోజుకు ఒక 2 or 3 టైమ్స్ మనం ఇలాగ కలుపుకొని ఈ 2 days ఇది మగ్గబెట్టుకుందామండి. చూసారా, 3 రోజులు మనం కట్ చేసాం కదా, ఇవాళ ఇవి తీసేసి ఎండలో వేసుకోవడానికి నేను పిండిసుకుంటున్నానండి. ఇలాగ ముక్కలన్నీ మనం పిండిసుకొని ఇలా పళ్ళున మనం విడదీసుకొని ఎండలో వేసుకోవాలండి. జ్యూసు ముక్కలు 2 కలిసి ఎండలో వేసుకోవాలి. చూసారా, ఇవ్వండి నేను మొత్తం చక్కగా పిండిసుకొని నా చేతితోటి ఇలా పిండిసుకోవాలండి. పిండుకొని మనం ఇలాగ మొత్తం ఎండలో వేసుకోవాలి. చక్కగా ఇలాగ నేను పిండిసుకొని చక్కగా ఉంచాను. చూసారా, చక్కగా ఎండలో ఆరబెట్టేసాను నేను. ఎప్పుడైనా వలగొడ్డ పెట్టి మనం ఆరబెట్టాలండి ఎండలో పెట్టేటప్పుడు. ఎందుకంటే కాకులు ఉడుతులు ఏవైనా మూత పెడితే మళ్ళీ అది మనకు పనికిరాదు కదా. ఇలానా చక్కగా వలగొడ్డ పెట్టి జ్యూసు ముక్కలు ఆరబెట్టుకోవాలండి. ఇవ్వండి, ఎండలోనే వేసేసి తీసింది టమాటా జ్యూస్ అండి ఇది. ఇందులోనూ నేను 150 గ్రాములు చింతపండు వేస్తున్నానండి. ఇది 150 గ్రాములు, 4 కేజీలకి 150 గ్రాములు వేస్తున్నాను. అది జ్యూస్లోపు వేసేయాలండి. పిక్కలేందండి ఇది, పిక్కలేంది 150 గ్రాములు అనమాట.
ఇది వేసేసి మొత్తం కలిపేసి ఒక్కరోజే ఎండలో వేసాం కదా, లావు ఎండింది అనుకోండి మనకి రుబ్బడానికి మెత్తగా అవ్వదు కదా, అందువల్ల ఒక్కరోజు ఎండేసిన తర్వాత మనం ముద్ద మిక్సీ కొట్టుకోవాలండి. మార్నింగ్ ఎండేసాను కదా, ఇప్పుడు నైట్ వచ్చేసి ఇదిగోండి చింతపండు ఇందులో కలిపేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా నార్మల్గా అయితే మార్నింగ్ మనం ముక్కలు తీసేసి సపరేట్ చేసి జ్యూస్ ఎండేస్తాం కదా, ఎండేసేటప్పుడే చింతపండు ఎండలో వేసేయాలండి ఆ జ్యూస్ తోటి. నాకు మార్నింగ్ చింతపండు తీసుకురాలేదు, అందువల్ల నేను ఇప్పుడు వేసాను. ఇప్పుడు వేసినా పర్వాలేదు, ఎలా వేసినా పర్వాలేదు, మీరు ఎండలో పెట్టేటప్పుడు వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఎందులో ముక్కలు కూడా ఇవ్వండి ఎండలోనివి చక్కగా ఒకరోజు ఎండేసినవండి. చూసారా, ఇవి ఇప్పుడు ఇందులో వేసేసి మొత్తం కలిపిస్తున్నాను. ఇవ్వండి చూసారా, ఇది మొత్తం కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇది చక్కగా మళ్ళీ నీరు పీల్చుకొని, ముక్క ఎండిపోయింది కదండి, ఈ వాటర్ పీల్చుకొని ఉబ్బుతుంది, మెత్తగా అవుతుంది అన్నమాట ముక్క. అప్పుడు మనం పెద్ద గ్రైండర్లో వేసేసి మిక్సీ కొట్టుకోవాలండి. ఇది పెద్దగా మనకి మినపప్పు రుబ్బుకుంటాం కదా, అందులో అయితే చక్కగా మీకు ముద్ద చక్కగా రుబ్బడానికి అవుతుంది. మిక్సీలో అయితే చాలా టైం పట్టేస్తుంది, మీకు తిరగదు కూడా. ఇది చక్కగా ఇలాగా మగ్గినిచ్చిన తర్వాత అప్పుడు మనం మిక్సీ గ్రైండర్లో రుబ్బుకుందాం. రుబ్బిన తర్వాత ముద్ద ఎండలో వేసుకుందాం అండి. తెల్లవారు రుబ్బేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నైట్ కదా, ఇప్పుడు ఇది నానబెట్టేసి ఉంచుకుంటున్నానండి. నైట్ మనం చింతపండు వేసేసి నానబెట్టేసి ఉంచాం కదండి, చింతపండును టమాటా ముక్కలు, అది ఇప్పుడు మనం గ్రైండర్లో వేసేసి రుబ్బుకుందామండి. కొంచెం వేస్తుండి మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేస్తుండి రుబ్బుకోవాలి. మనకి ముక్కలు కొద్దిగా మెత్తగా నానిపోయాయి కదా, నైట్ మనం వేసి ఉంచాం కదా. ఇప్పుడు అది మొత్తం నేను వెట్ గ్రైండర్లో వేసుకుంటున్నానండి. మనం పప్పు రుబ్బుతాం కదా, ఆ గ్రైండర్లో వేసుకొని మనం రుబ్బుకోవాలండి. చూసారా, ఇలా ముక్కల్లాగా ఉన్నవన్నీ చక్కగా మనకి మెత్తగా పేస్ట్లా వచ్చేస్తుంది. ఇది చూసారా ఎలా ముక్కల్లా ఉన్నాయో, ఈ ముక్కలన్నీ మనం గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలన్నమాట. ఇది మనం కొద్దిగా వేస్తుండి గ్రైండర్ ఆనింగ్లోనే మనం వేసుకోవాలి. చూసారా, చక్కగా ముద్ద మనకి రెడీ అయిపోయింది. ఎంత చక్కగా మెత్తగా అయిపోయింది చూసారా, నున్నగా చక్కగా అయిపోయింది. ఇది ఇప్పుడు మనం పెద్ద పైరంలోకి తీసుకుందామండి. ఎందులో ఎండలో వేస్తామో అందులోకి తీసుకుందామండి. ఇప్పుడు చూసారా, చక్కగా నలిగిపోయింది, మనకి ఎంత నున్నగా ముద్ద వచ్చింది. ఇలా మనం ఒక్కరోజు ఎండేసి రుబ్బుకోవడం వల్ల ఇది నున్నగా చక్కగా వస్తుంది ముద్ద. ఇప్పుడు ఇది పలుచగా ఉంది కదా, మనం ఒక రోజు మంచి ఎండ తగిలింది అనుకోండి, ఒకరోజు సరిపోతుంది. లేదంటే 2 days ఎండబెట్టుకోవాలి. ఈ ముద్ద ఇలా మనం వలగొడ్డు వేసేసి మనం ఎండలో పెట్టుకుందాం. చూసారు ఎంత నున్నగా వచ్చిందో మనకి. ఇది ఎండబెట్టుకుంటే మనకి నిల్వ పచ్చడి 1 year వరకు ఏమీ కాదండి. ఇప్పుడు ఇలా పూర్వం పద్ధతిలో అయితే 3 రోజులు ఇలా ఎండబెట్టి అది రుబ్బాలంటే అది ఇంత నున్నగా రాదు మనకి. వాళ్ళు ఏంటంటే మామూలుగా రుబ్బురోల్లో రుబ్బేవాళ్ళు కదా, దాన్ని బట్టి వాళ్ళకి గట్టిగా వస్తుంది. మనకైతే మనం ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇది చక్కగా మనకి ఒక్క రోజులో ఎండిపోయిన దానికి మనం ఇలాగ వెట్ గ్రైండర్లో వేసి రుబ్బుకోవడం వల్ల మనకి ఎంత నున్నగా వచ్చింది చూసారా ముద్ద. ఇది ఇప్పుడు ఎండలో పెట్టుకుందాం. మనం మంచి వలగొడ్డ పెట్టేసి మనం చక్కగా ఎండలో పెట్టుకుందామండి. చూసారా, నేను చక్కగా ఎండలో పెట్టేశాను. మనకి ఏంటంటే టైట్గా వలగొడ్డ పెట్టుకోవాలండి, లేదంటే వలగొడ్డకి ముద్దంట అంటేస్తుంది. ఇలా ఎండలో పెట్టుకున్నాం కదా, ఈ ఎండ కరెక్ట్గా మనకి తగిలిందనుకోండి, మొత్తం మనం సాయంత్రం చూస్తాము వాటర్లా ఉంటే మళ్ళీ రేపు ఎండేద్దాం, లేదంటే ఇవాళతోటే కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. చూసారా, తెల్లవారి ఎండలో పెట్టాం కదా, ఇప్పటికి చాలా చిక్కగా. రేపు హాఫ్ డే పెడితే సరిపోవచ్చు నాకు తెలిసి. రేపు హాఫ్ డే అయ్యాక చూస్తామా ఎలా వస్తుందో అనేది. ఇప్పుడైతే బాగా చిక్కబడ్డది. మనం పెట్టేటప్పటికి ఇప్పటికి హాఫ్ లాగేస్తుంది. చూసారా, ముద్ద మనకి తెలుస్తుంది. రేపు హాఫ్ డే అయితే సరిపోతుంది, ఫుల్ డే అయితే లావు ఎండిపోవచ్చు. రేపు హాఫ్ డే ఎండబెట్టేసి అప్పుడు చూద్దాము, ఓకేనా. చూసారా, చక్కగా 2 days ఎండలో ఉంది. ఇది ఎలాగ మీకు తీసి చూపిస్తున్నాను. ఎండలో ఎండేసిన తర్వాత ముద్ద 2 రోజులు మనం ఎండేసాం కదా, చూసారా కరెక్ట్గా చక్కగా ముద్ద తయారైందో మనకి. చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు దీనికి పోపు ఎలా వేయాలో చూపిస్తాను మీకు. మొత్తం ఇలా కలిపేసుకోవాలి ముందు మనం. దీనికి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. ముందుగా కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఇది నిల్వ పచ్చడి కదా, నేను కానీ మొత్తం పచ్చడి ఇప్పుడు పోపు వేయట్లేదు. నేను కొంచెం పచ్చడి ఇప్పుడు పోపు వేస్తాను, మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు నేను పోపు వేసుకుంటాను. అప్పుడు కొత్తగా అప్పుడే ఫ్రెష్గా చేసినట్టుగా వస్తుంది. నేను ఈ గంటతోటి చిన్నదే అండి ఇది, దీంతో ఒక 4 స్పూన్స్ వేసాను నేను. చూసారా, ఆ ఆయిల్ తోటే మొత్తం అయిపోతుంది మనకి. ఇది ఇప్పుడు కొద్దిగా వేడెక్కనివ్వాలండి.
మనకి ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు మిగతా పోపు దినుసులు వేసుకుందాం. నేను ఈలోపే మీకు తెల్లుల్లి ఒలిసేసి ఉంచుకున్నాను. ఇదిగోండి, మనం ముందుగా ఒక తెల్లుల్లిపాయ, ఒక 2 పాయలు అనమాట నేను ఒలిచేసి ఉంచుకున్నాను. కొంచెం ముద్దే నేను పోపు వేస్తాను కాబట్టి కొంచెం తెల్లుల్లి మా ఇంట్లో ఎక్కువగా తింటారు. చూడండి నేను ఎంత లైట్గా వేస్తాను పచ్చడి. దానికోసమని ఒక 2 పాయలు నేను ఒలిచేసి తొక్క తీసేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో మనం తెల్లుల్లి వేసేద్దాం. సరే, తెల్లుల్లి కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం మినపప్పు వేసుకుందామండి. ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ దానివల్ల వేగంగా పచ్చడి పాడవుతుంది. నేను అందుకని శనగపప్పు వేయను, ఓన్లీ మినపప్పు వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ లాగా నేను మినపప్పు వేస్తున్నాను. ఈ 2 కొద్దిగా వేగనివ్వాలండి, లైట్ కలర్ వచ్చేటప్పటి వరకు. వేగిన తర్వాత మిగతా దినుసులు వేసుకున్నాము. మినపప్పు తెల్లుల్లి వేగిపోయింది కదా, ఇందులో ఒక స్పూన్ నేను ఆవాలు వేస్తున్నానండి. ఇది కూడా చక్కగా వేగనివ్వాలి. లైట్గా ఇది వేగితే అప్పుడు ఎండుమిరపకాయ అండి, నేను ఎక్కువగా వేయట్లేదు ఎండుమిరపకాయ. ఇదిగోండి, ఒక 2 కాయలు నేను ముక్కలు కట్ చేసుకున్నాను, అది కూడా ఇప్పుడు వేసిస్తున్నాను. ఇది మొత్తం కలిసి కొంచెం వేగనివ్వాలండి. చూసారా, ఆవాలు, తెల్లుల్లి, మినపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ చక్కగా వేగాయి కదా. ఇందులో ఇప్పుడు కొంచెం మనం ఇంగువ వేసుకుందామండి. కొంచెం ఇంగువ అండి, మనం సిమ్లోనే పెట్టి వేపుకోవాలండి. ఇది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోన మనం కారం వేసుకుందామండి. మీకు సరిపోయిన టేస్ట్కి మీరు కారం వేసుకోవాలండి, ఈ నూనెలోనే వేసుకోవాలి మనం. నేనైతే ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను కారం. ఇలాగ ఆయిల్లో కారం వేయడం వల్ల పచ్చడి ఎర్రగా వస్తుందండి, బాగుంటుంది కూడా, పచ్చివాసన లేకుండా ఇది అవ్వకుండా పాడవకుండా ఉంటుంది. చూసారా, ఇప్పుడు వెంటనే మనం ముద్ద వేసేసుకుందామండి. చూసారా, నేను ఒక 2 స్పూన్స్ లాగా వేసుకున్నాను ముద్ద, ఎక్కువ ముద్ద వేసుకోవట్లేదు. ఇది మొత్తం అన్న ఇలా చక్కగా కలిపేసుకోవాలండి మనం ఈ తాలింపులోన. చూసారా, బాగా మిక్స్ అయిపోయింది. ఇది మనకి ఇప్పుడు ఆయిల్ కూడా తేలుంది. ఇది ఇందులోన ఒక్క సిటం ఉడకనివ్వాలండి మనకి ఆయిల్లోన పచ్చడి. ఇంకోటి చూసారా, నేను మిగతా పచ్చడి అంతా ఇక్కడే ఉన్నది, ఎండలో పెట్టింది. ఇది ఒక బాక్స్లో వేసి స్టోర్ చేస్తాను నేను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరమైన ఏం అవ్వదండి. మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తీసుకొని కొద్దిగా వేసి ఇలాగా పోపు వేసుకుంటే బాగుంటుందండి. ఫ్రెష్గా అప్పుడు మన టమాటా పచ్చడి, నిలవ పచ్చడిలా ఉండదు, ఫ్రెష్గా అప్పుడే చేసుకున్నట్టుగా వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి. ఇది ఒక రవ్వ ఉడికితేనే మనకి టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు మనం పచ్చడి కొంచెం టేస్ట్ చూసి ఏమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా చాలదంటే ఇప్పుడు పొయ్యి మీద ఉండగే మనం వేసుకోవాలండి కారం ఏదైనా వేసుకునేటప్పుడు. చూసారా, చుట్టూ లైట్గా ఉడికి స్టార్ట్ అయింది కదా, మనం కలుపుతూ ఇది ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. చూసారా, చక్కగా ఎలాగా ఉడుకుతుందో చక్కగా మనకి కలర్ కూడా బాగా వస్తుంది. నూనె తేలినట్టుగా మనకి ఉడకాలండి. ఇది మరొక 2 మినిట్స్ ఉడకాలండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఉప్పు కారం కూడా మనకి సరిపోయింది. ఇది ఇప్పుడు ఇంత 5 మినిట్స్ ఉడికింది కదా, చక్కగా ఇప్పుడు ఆఫ్ చేసి ఇది బాగా చల్లగా అయ్యాక మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ మీ ఎయిర్ కండిషన్ ఇది దీని బాక్స్ ఏ బాక్స్లో మీరు వేసుకుంటారో అది మీ ఇష్టము. నేనైతే ఒక ప్లాస్టిక్ బాక్స్లోనే వేస్తాను. ఇది కానీ చాలా చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాత మనం బాక్స్లో వేసి నిల్వ ఉంచుకోవాలండి, స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, టేస్టీ అండ్ చాలా బాగుంటుందండి. ఇంకోటి చూసారా, మిగతా పచ్చడి కూడా నేను చక్కగా ఇంకోండి ఒక బాక్స్లో వేసేసాను, ప్లాస్టిక్ బాక్స్లో. ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టేదానికి ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకోవాలండి. పులుపు కదా ఇది, దానివల్ల పాడవకుండా. బాక్స్ ప్లాస్టిక్ది అయితే పాడవదండి పచ్చడి. నేను ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చక్కగా పెట్టేసి చక్కగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇదైతే అయిపోయింది, చక్కగా నేను ఆపేస్తున్నాను. ప్లీజ్ అండి, ఇది మీరు చక్కగా అయిపోయింది కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పచ్చడి. ఇంకా మా కారం పెద్దగా కలర్ లేదండి, లేకపోతే ఇంకా రెడ్గా వస్తుంది మనకి పచ్చడి. చూసారా, ఆయిల్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మన ఫస్ట్ కొలితే. ఇప్పుడు మనం ఇది స్టోర్ చేసుకోవడమని నేను ఇదైతే ఆపేసానండి. మీరు ఇది బాగా చల్లగా అయిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోవడమని. ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్కి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుంటే బాగుంటుంది, లేదన్నా ఉప్మాలకి పప్పన్నంకి వీటికి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నిల్వ పచ్చడి మనకి సంవత్సరం మాత్రం నిల్వ ఉంటుంది, బాగా వస్తుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టండి.